మేనిఫెస్టింగ్ అన్ని జరుగుతాయి. యా ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఫీమేల్ పవర్ చాలా స్ట్రాంగ్ కదా ఇండియాలో. అండ్ మోర్ ఓవర్ పుష్ప కూడా మాక్సిమం ఫీమేల్ సెంట్రిక్ గానే నడుస్తుంది సెకండ్ పార్ట్ మొత్తం. సో అంత ఎమోషనల్ రైడ్ ని మీరు ఆన్ సెట్ లో చేస్తున్నప్పుడు మల్టిపుల్ టేక్స్ తీసుకుంటా ఉంటారు కదా చాలా కదా. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు? ఏం అనిపించదు. లైక్ ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు, ఇంకా మ్మ్. మంచిగా ఎలా చేయొచ్చు. ఎంత సూపర్ గా వచ్చినా సార్ అయితే సాటిస్ఫై అవ్వరు అనమాట. మ్మ్. ఇంకా ఇంకా ఏదో తక్కువైంది అన్నట్లు ఇంకా మ్మ్. ఇంకా ఇంకా బెటర్మెంట్ కోసమే చూస్తారు. ఈవెన్ బన్నీ గారు కూడా అంతే. ఒక మ్మ్. దగ్గర ఏదైనా చెయ్యి ఇలా ఎత్తాలంటే ఎత్తుంటే బాగుండు కదా, మళ్ళీ మ్మ్. సీన్ మొత్తం చేద్దాం అలా అన్నమాట. మ్మ్. మ్మ్. అస్సలు ఆయన చాలా పేషెన్స్ పేషెన్స్. కాబట్టి ఇంత సూపర్ గా వచ్చింది అంతే actually. ఇంత అప్లాజ్ వస్తుందంటే అమ్మో మామూలు విషయం కాదు అసలు. ఎందుకంటే ముందు వేరే లెవెల్లో ట్రోలింగ్ ఉంటుండే, ఇప్పుడు అది అలా ప్లస్ పాయింట్ అయ్యి ఫ్యానిజం గా మారిపోయింది అవును. టోటల్ గా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది, పుష్ప అయిపోయింది, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటంటే నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. ఫస్ట్ అయితే 1 month రెస్ట్ తీసుకొని కొంచెం బిల్డ్ అయ్యి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి దాని తర్వాత వచ్చి మళ్ళీ నేను ఆడిషన్స్ ఇచ్చి నా మళ్ళీ ప్రయత్నాలు బ్యాక్ టు వార్. వార్ అంతే. సో ఈ నెక్స్ట్ వార్ లో నువ్వు వెళ్ళేటప్పటికి ఆ వార్ చాలా పెద్దది అయిపోద్ది అండ్ నువ్వు కూడా ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోతావు. అయ్యో అప్పుడు థ్యాంక్ యూ అవ్వాలి. అప్పుడు గుర్తుపెట్టుకో, డేట్స్ నీకు దొరకపోవచ్చు, దొరికే రోజు వస్తే నువ్వు ఒకవేళ డైరెక్ట్ చేస్తే నువ్వు ఆడిషన్కి పిలు నన్ను. ష్యూర్ పక్కా. సో ఎందుకంటే మనతో పాటు ట్రావెల్ అయ్యే పర్సన్ అలా వెళ్తుంటే చూడాలనిపిస్తుంది. అందులో నేను నీకు వెల్ విషర్ని, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. సో ఒక యాక్టర్ గా కూడా మీ సిరీస్లు అన్ని చూసా. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మీకు బాగా ఇష్టం? నాకు కామెడీ ఇష్టం. మీరు మ్యాడ్ చూసారా? మ్యాడ్ లో ఒక చిన్న క్యారెక్టర్ తెలుసు, కాలేజ్ ఎపిసోడ్ లో పుష్ప చేస్తున్నప్పుడే అది కూడా మేనేజ్ సైమల్టేనియస్ గా. అదొకటే నాకు డేట్స్ కి కుదిరింది అనమాట. మిగతా ఏది చేయడానికి కుదరలేదు. నాకు ఎక్కువ కామెడీ జోనర్ అంటే ఇష్టం. ఓకే ఓకే. నాకు ఆ కామెడీ జోనర్ ని ఇష్టపడే అమ్మాయిలు అంటే నాకు ఇష్టం. సో అంటే నథింగ్ బట్ మీరే. సో నెక్స్ట్ ఏ క్వశ్చన్లు చాలా ఉన్నాయి అడగడానికి, కన్ఫ్యూజన్ అవుతున్నా. సో ఫామ్ హౌస్ అని ఒక వెబ్ సిరీస్ చేశారు దొరసాయి తేజతో, అది ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అది నా ఫ్రెండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాల్ చేసి ఇట్లా దొరసాయి తేజ అని ఉన్నారు, తను చేయాలనుకుంటున్నారు, ఓకేనా అని. వాళ్ళ ఛానల్ లింక్, నేను చాలా పూర్ అనమాట, యూట్యూబ్స్ వెబ్ సిరీస్ చూడను ఎక్కువ. సో పంపించి మీకు ఓకేనా అంటే ఫస్ట్ చూడగానే తను చాలా చిన్నగా ఉన్నాడు. నాకు తనకు సెట్ అవుతుందా లేదా నేను అడిగా, క్రాస్ చెక్ చేసుకున్నా. ఆన్ స్క్రీన్ పేరు వాళ్ళు లేదు నువ్వు కూడా కొంచెం చిన్నపిల్లలాగే ఉంటావు, వీళ్ళు మేనేజ్ సరిపోతుంది అని అన్నారు. కాన్సెప్ట్ చెప్పారు, అది కొంచెం కామెడీగా ఉంది అది కూడా. సో అందుకని నేను ఓకే చెప్పాను. ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం? అంటే నేను ఈ రోల్ నాకు ఇష్టం, నేను చెయ్యాలి అనుకుంటున్నాను. కొంచెం రౌడీ లాగా, నా లుక్స్ కి సెట్ కాదు కానీ నాకు కొంచెం రఫ్ గా అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం. ఎక్కువ తిట్టేవి అలాంటి కొంచెం ఇష్టం. ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించుకోవచ్చు అలాంటి వాటిల్లో, స్కోప్ ఉంటది. అది లేడీ ఓరియంటెడ్ స్టోరీలు అంటే మేడం గారికి చాలా ఇష్టం, ఎవరైనా ఉంటే డిజైన్ చేయండి. సో ఫైనల్ గా ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ లైఫ్, నీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఒక చెప్పు తీసుకొట్టేకు ముందు చెప్పు. అయ్యో నేను చెప్పలేనని చెప్పు చాలు. ఓకే. ఫస్ట్ థింగ్, నువ్వు తిరుపతిలో పుట్టావు కదా, తిరుపతి లడ్డు చాలా ఫేమస్. అలాగే ఇప్పుడు తిరుపతి నుంచి ఆ యాక్సెంట్ లో వచ్చిన పుష్ప కూడా అంతే ఫేమస్ అయింది. సో ఎప్పుడైనా అనిపించిందా నేను నా ఊరి కథనే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తానని? అస్సలు పుష్ప 1 నేను బెంగళూరులో చూసా. చూసినప్పుడు అయ్యా ఏంటి ప్రతి ఒక్క డైలాగు నేను ప్రాపర్ గా అలానే మాట్లాడతా. ఇప్పుడు చాలా కంట్రోల్ గా ఉన్నా గానీ ఆ యాక్సెంట్ వచ్చేస్తుంది నాకు ఆడపోయినా అట్లే వస్తుంది, ఇదో ఇట్లే వస్తుంది అన్నమాట. సో బెంగళూరులో ఉన్నప్పుడు అలానే మాట్లాడేదాన్ని. చూస్తే అందరూ నీలాగే మాట్లాడుతున్నారు అది ఇది. నా ఫ్రెండ్స్, బెంగళూరు ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు. నేను అబ్బా ఏంటి మన సినిమా, మన ఊరు సినిమా ఎంత బాగుంది అని అనుకున్నా. 2లో చెయ్యాలి ఇదేది లేదు నా మైండ్ లో. అప్పటికి నేను జాబ్ చేస్తూ ఉన్నా, నాకు ఇండస్ట్రీ మీద ఆశ ఏది లేదు. బట్ 2లో నేను చేస్తా అని నాకు నిజంగా ఇట్స్ లైక్ సర్ప్రైజ్. గట్టిగా అనుకున్నావు, మేనిఫెస్టింగ్ అయిపోయింది అక్కడ. నిజంగా 1 చూసినప్పుడు ఇలానే ఫీల్ అయ్యా. ఒక్కొక్క డైలాగ్ ఎంత బాగుంది అసలు, ఎలా రాశారు, నాకు మొత్తం డైలాగ్ మీదే ఉనింది. సో మూవీలో కూడా 2 ప్లేసుల్లో ఉన్నావు నువ్వు. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, అప్పుడు వేర్ ఈజ్ పుష్ప అని ఒక గ్లింప్స్ రెడీ చేశారు.
అదొక 3 minutes స్టఫ్ ఉంటది. ఆ స్టఫ్ లో రెండు షార్ట్స్ తప్పితే ఇంకేం లేదు సినిమాలో. అసలు ఏంటది ర్యాంపేజ్ అని లాస్ట్ లో వేశారు. మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా పుష్ప ద ర్యాంపేజ్ తొందరలో అయితే రాదు, టైం పడుతుంది. టైం. సో అంటే అందులో ఉండే ఏ ఫ్రేమ్ కూడా ఇందులో లేదు. ఒక 2-3 షాట్లు ఉన్నాయి అంతే. అవును. రిమైనింగ్ అన్ని అందులో దాచిపెట్టారా, ఆల్రెడీ షూట్ అయిపోయిందా ఏంటి అసలు? లేదు లేదు, అసలు 3 గురించి ఏమీ లేదు. ఉన్నా చెప్పరు మీరు. లేదు లేదు, ఆ, అసలు ఏం అది అది లేదు. స్మైల్ లో అర్థమైపోతుంది. సో ఎనీవే నాకు అర్థమైంది. సరే ఇప్పుడు ఇంకా ఇప్పుడు నువ్వు ఎలాగా ఎంగేజ్ తర్వాతలా బ్యూటిఫుల్ గర్ల్ తర్వాతలా ఇన్ఫ్లుయెన్సర్ యాక్టర్ ఇన్ని మెయింటైన్ చేస్తున్న పర్సన్ కి లవ్ లైఫ్ ఎలా ఉంది? ఏం లేదు. ఇన్ని మెయింటైన్ చేసినప్పుడు అది ఎందుకు మళ్ళీ బర్డన్? పర్లేదను. ఇప్పుడు ఏవీ లేని వాళ్ళకి అంటే ఇవన్నీ ఉండేటోళ్ళకే ఫస్ట్ అప్రోచ్ ఉంటది కదా. లేదండి, నాకేం ప్రపోజల్స్ కూడా రాలేదు ఇంతవరకు. నిజంగా సీరియస్ గా వేస్ట్ ఫీలర్స్ అసలు. ఏమో మరి. సో బాధపడుతున్నారా రాలేదని? లేదు, ఏమో దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి నాకు బాధ లేదు, ఇష్టము లేదు. ఓకే, అలా స్టెబిలైజ్ అయి ఉన్నారు న్యూట్రల్ గా. లైఫ్ లో చాలా సాధించాలని ఉంది. ఈ డీవియేషన్లు డైవర్షన్లు ఇష్టం లేదా? నాకు ఫస్ట్ నాకు నిద్రపోవడానికి టైం లేదు. లవ్ లో అని కష్టం. ఓకే, డిఫైన్ లవ్. నాకు ఆ సబ్జెక్ట్ చాలా పూర్. నేను లవ్ అంటే ఏంటంటే ఒకరినొకరు డిస్టర్బ్ చేయకూడదు, ఒకరినొకరు నమ్మాలి, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, అంతే నాకు తెలిసినంత వరకు. కరెంట్లీ రిలేషన్షిప్ స్టేటస్ విత్ అంటే ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్. ఎందుకలా? ఎందుకలా అంటే ఇన్స్టాగ్రామ్ నుండే నేను వచ్చా కాబట్టి ఇన్స్టాగ్రామ్ తోనే ఉండాలనుకుంటున్నా. నీలాంటి బిడ్డలు ఇంకెంతో మంది ఉన్నారు, అందరికి నువ్వు ఇన్స్పిరేషన్. సో అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి చాలా మంది యాక్టర్లు సక్సెస్ అయ్యారు చాలా మంది, కానీ ఫస్ట్ టైం ఇంత మోస్ట్ పెద్ద ఎంటర్టైనింగ్ ప్లాట్ఫామ్ కదా ఇప్పుడు. ఎవరు చూడు ఇన్స్టాగ్రామే. ఇన్స్టాగ్రామ్ బోర్ కొట్టేస్తే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇన్స్టాగ్రామే ఓపెన్ చేస్తున్నారు ఫోన్ లో. అదే అంటే ఎక్కువ యూజర్స్ పెరిగారు యాప్ కి, అందుకే రిలేషన్షిప్ అంటే ఇన్స్టాగ్రామ్ తో లవ్ లో ఉన్నావు. చాలా మంచి మంచి కట్టుబాట్లు. సో ఫైనల్ గా వన్ వర్డ్ అబౌట్ పుష్ప అండ్ సుకుమార్ గారు అంటే ఏం చెప్తావు? వన్ వర్డా? లెజెండ్స్ అండి, అంతే. Legends. సుకుమార్ గారు లెజెండ్. ఆయన నుండి ఎంత నేర్చుకోవచ్చు అంటే నేర్చుకుంటూనే ఉండొచ్చు మన జీవితాంతం, అంత ఉంది. ఓకే, మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమా లేదంటే రీడింగ్ బుక్స్ అంటే మెడిటేషన్ అంటే ఇష్టం? స్పోర్ట్స్, యాక్టివ్ ఉండాలి అంతేనా? అందుకే మీరు అంత రఫ్ అండ్ టఫ్ గా బాగా యాక్టివ్ గా వర్క్ చేశారు. నేను ఒకటి చూసా మీ రీల్స్ లో, ఏదో వాకీ టాకీ పెట్టుకొని హెడ్ ఫోన్ పెట్టుకొని ఏంటది ఆ షార్ట్ ఏంటది? అది స్టోరీ పెట్టా, రీల్ కాదు. అది ఊరికే సెట్ లో వాళ్ళు డైలాగ్స్ చెప్తుంటే మనం వినాలి, ఏదన్నా తప్పు అయితే వెళ్ళి కరెక్ట్ చేయాలి. సింగ్ సౌండ్ ఎక్కువ వాడతాం కదా. సింగ్ సౌండే వాడారా? అంటే సింగ్ సౌండ్ వాడారు, డబ్బింగ్ వాడారు. ఓకే, సో కొన్ని సింగ్ సౌండ్ లోనే ఫీల్ ఉంటది, డబ్ చెప్తే ఎమోషన్ క్యారీ రాదు. సో మేము అది వింటూ ఉండాలి, చిన్న చిన్న వర్డ్స్ తప్పైనా కూడా రాసుకొని మళ్ళీ చెప్పాలి అలా. ఓకే ఓకే, ఎంత పెద్ద సినిమా కూడా సింగ్ సౌండ్ వాడారంటే అమ్మో చాలా ఉన్నాయి అయితే విషయాలు. వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు చూసుకోరు మనం ఏం చెప్తున్నాము అని. సో అది మేము చూసుకొని వెళ్ళి చెప్పాలి. మైక్ పెడతారు వాళ్ళకి, సో మేము అది విని ఎక్కడన్నా తప్పు అయితే వెళ్ళి చెప్తాం. సూపర్. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, మీకు టైం లేదు, నిద్ర వచ్చేస్తుంది. అయ్యో ఇలా అనకండి, మా టీం ఏమన్నా చేస్తున్నా సెట్ లో నిద్రపోతాం, ఇంటర్వ్యూలో కూడా నిద్రపోతాం అంటారు. కాదు పాపం, అలా ఏం కాదు. మీరు చాలా అచీవ్ చేయాలి. మీ టైం నాకు ఇచ్చినందుకు, మీ ప్రీషియస్ టైం, థ్యాంక్ యూ సో మచ్. మూన్ ఈజ్ ప్రిటీ, యువర్ ప్రిటియర్ దెన్ మూన్. ఎవరైనా చెప్పారు అలా? నేనే మీకు చెప్తున్నా ఫస్ట్ టైం, ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది.